ప్రియమైన వాళ్ళారా, మరలా తండ్రి మనల్ని ప్రేమించి ఆయన విశ్వాన్ని కృపను బట్టి మనం ఆయనతో సహవాసం చేయడానికి, ఆయన ఆరాధించడానికి ఆయన ఇచ్చినటువంటి అమూల్యమైన అవకాశం సమయం బట్టి ఆయనకి మహిమకరంగా ఈ సమయంలో ఈ పరిస్థితి నిమిత్తమై వచ్చిన ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రం నాయన పరిశుద్ధుడా గొప్ప దేవ యేసయ్య మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో తండ్రి మీ పాద సందుకు వస్తుండగా తండ్రి ప్రభా అయ్యా మీ వాక్కులు వినడానికి మేము ఈ విధంగా నాయన మీ సన్నిధికి రావడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. తండ్రి ప్రభా దైవదాసుని మీ అధీనంలో ఉంచుకొని తండ్రి ప్రభా పరిశుద్ధాత్మ ద్వారా మాతో మాట్లాడండి. మాకు కావాల్సిన అయ్యన్న ఆత్మీయ ఆహారాన్ని మాకు అనుగ్రహించండి. మా ఆత్మలకు నాయన మీరే తండ్రి ప్రభా క్షేమాభివృద్ధి కలిగించే వాక్యాన్ని అనుగ్రహించి నాయన మా ఆత్మీయంగా మేము బలపడగలిగే కృపను మాకు అనుగ్రహించమని అడుగుచున్నాను. విన్న వాక్యం మా యొక్క హృదయాల్లో నూరంతులుగా ఫలింపుకు దయచేయమని అడుగుచున్నాను. తండ్రి మీరే తండ్రి ప్రభా మహిమ గంత ప్రభావాలు పొందుకోమని అడుగుచు ఈ చిన్ని ప్రార్థన యేసు నామంలో అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. మంచిది. దయచేసి వాక్య పరిచయం జరుగుతున్నంత వరకు కూడా అందరూ కూడా మెలుగుగా ఉండాలి, ఏకాగ్రత కలిగి ఉండాలి. స్థిరంగా ఉండాలి. మంచిది. ప్రియమైన వాళ్ళారా, యేసుప్రభు వారు ఈ భూమి మీద ఆయన జన్మించిన దినాన్ని ఆయన జన్మించిన తర్వాత దేవుని అద్దెకుమారుడు యేసుక్రీస్తు లోకరక్షకునిగా ఆయన జన్మించాడు అని ఆ యొక్క వర్తమానం లోకం తెలియదు. కాబట్టి దానికి ప్రభు తండ్రి ఏం చేసింటే దేవదూతల్ని ఏర్పరుచున్నాడు. లూకా సువార్త 2వ అధ్యాయం చూసినట్టయితే అక్కడ ఈ యొక్క విషయం ఉంది. ఈయన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ఆయన జన్మించాడని ఆ సందర్భం అక్కడ చూసినట్టయితే లూకా సువార్త 2వ అధ్యాయం లూకా సువార్త అక్కడ మనం గమనించినట్టయితే ఆయన లోకరక్షణగా ఈ భూమికి ఆయన వచ్చాడు అని ఆ సంగతి లోకానికి తెలియదు. అందుకని ఆయన ఏంటంటే దేవుని అద్దె కుమారుడైన యేసుక్రీస్తు జన్మించిన సమయంలోనే లూకా 2వ అధ్యాయం చూసినట్టయితే అక్కడ 10 నుంచి 14 చదువుదాం. లూకా సువార్త 2:10-14. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. దేవుని స్తోత్రం. దయచేసి చూద్దాం. ఇక్కడ మనం గమనించినట్టయితే ప్రియమైన వాళ్ళారా, ఒకటి ఇక్కడ రెండు భాగాలుగా చూసి మనం ముందుకు వెళ్దాం. ఇక్కడ ఈ దూత సమూహం చెప్పిన మొదటి మాట ఏంటంటే, ఇదిగో ప్రజలందరికీ కలుగుబోవు మహా సంతోషకరమైన సువర్తమానము
నేను మీకు తెలియజేస్తున్నాను అంటాడు. అంటే మనం రామకృష్ణం ఈ చెప్పబోయే మాట ఏంటంటే ఇది ఒక మహా సంతోషకరమైన సూత్రమానం. ఎందుకు ఇది మహా సంతోష సూత్రమానం అయిందో అది మనం రామకృష్ణం ఆయన ఒకసారి చూద్దాం. తర్వాత 14వ వచనం చూసినట్లయితే అక్కడ రాబడింది, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగుగాక. ఇక్కడ దేని వాక్యం చూసినట్టయితే సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ మంచిదే, అదే ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం. దయచేసి గమనించండి ప్రియమైన వాళ్ళారా, ఎవరికి భూమి మీద సమాధానం అని మనం అనుకుంటే ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం. ఆయనకి ఇష్టమైన మనుషులు ఎవరు ఆయన మనం ప్రశ్నిస్తుంటే ఆయన ఇష్టం ఉండాలంటే 11వ అధ్యాయం 6వ వచనం మనం తెలిసిన అక్కడ చూద్దాం. Hebrew 11:6 విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడయ్యుండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. అదే అంచేత దేవునికి ఏమైనా ఇష్టంగా ఉండాలంటే ఎప్పుడు సాధ్యం? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టంట అసాధ్యం. ఇక మనం చూసినట్టయితే ఆయనకి ఇష్టమైన మనుషులు భూమి మీద సమాధానం ఉంది. ఎవరు అని ఆయనకి ఇష్టమైన మనుషులు? విశ్వాసం కలిగినారు. అందుకే ఎప్పుడు చూస్తున్నాం, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టంట అసాధ్యము. దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడు, నీవు తన వెలుగువాడి ఫలము దయచేయడం నమ్మను కదా. దయచేసి గమనించిన ప్రియమైన వాళ్ళారా, దేవునికి ఇష్టం ఉన్నాడు ఒక మానవుడు దేవునికి ప్రేమగా ఇష్టంగా ఉన్నాడంటే విశ్వాసం ఉంటేనే, అనగా ఆ మానవునికి ఆ సృష్టిని దేవుని విశ్వాసం ఉంటేనే అప్పుడు ఆ మానవుడు దేవునికి ఇష్టం ఉంటాడని దేని వాక్యం చెప్తుంది. అయితే ఇక్కడ ఒక విషయం మరి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం అంటే అసాధ్యము అని చెప్తూ, దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తను వెలుగువారి ఫలము దయచేయడని నమ్మవలను కదా అని దేని వాక్యం చెప్తుంది. దేవుని దగ్గర వచ్చేవాడు మొట్టమొదట అయినా మరి దేవుడు ఉన్నాడు, ఆయన ఉన్నాడని. రెండోది ఏంటంటే తను వెలుగు వారికి ఫలము దయచేవాడని నమ్మను కదా. ఎవరైతే ఆయన ఎదుగుతారో ఆయన అన్వేషిస్తారో, మనం ఆంగ్ల భాష ఇంగ్లీష్ భాష తర్జుమా అనుకుంటుంది, అక్కడ డిలిజెంట్లీ అనే మాట వాడింది. అంటే ఎవరైతే శ్రద్ధగా ఎదుగుతారో వారు దేవుని ఫలము పొందుతారు. అక్కడ మళ్ళీ ఆ వాక్యాన్ని మీకు చెప్తాను. విశ్వాసం లేకుండా దేవుని విషయం అంటే అసాధ్యం. దేవుని విషయంగా ఉండాలంటే మానవుడు విశ్వాసం కలిగి ఉండాలి, దేవుని విశ్వాసం కలిగి ఉండాలి. అంటే దేవుని విశ్వాసం కలిగి ఉండాలంటే ఏంటి, దానికి అర్థం ఏంటి? దేవుని విశ్వాసం కలిగిన మానవుడు దేవునికి ఇష్టడు. దేవుని విశ్వాసం కలిగిన మానవుడు అంటే ఎవరు అనే ప్రశ్నకి అక్కడ ఆ వాక్యం జవాబు, దేవుని ఎందుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడు, నీవు తన శ్రద్ధగా ఫలము దయచేయడం నీవు నమ్మాలి. అక్కడ దేవుని విశ్వాసించిన మానవుడు, దేవునికి ఇష్టంగా ఉన్న మానవుడు రెండు విషయాలు గమనించాలి. ఒకటి విషయం ఏంటండి, ఆయన ఉన్నాడని
దేవుని ఇష్టమైన మనుషుడు మొదటగా దేవుడు ఉన్నాడు అంటే ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్, ది ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుడు ఉన్నాడని నమ్మాలి. అంటే దేవుడు ఎప్పటికీ కూడా నిరంతరము ఆయన ఉంటాడు, దేవుడు ఉన్నాడు అని నమ్మాలి. అంతేకాకుండా దేవుడు ఉన్నాడు నమ్మాలి ఒక విషయం. రెండో విషయం ఏంటి? శ్రద్ధగా ఎదుగు వారికి ఆయన ఫలము దయచేవాడు. ఇక్కడ ఈ రెండు ఈ యొక్క మాటలో మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళరా, దేవుడు ఉన్నాడని నమ్మాలి. అంతేకాకుండా ఎవరైతే శ్రద్ధగా ఎదుగుతారో వారికి ఫలము దయచేయడని నమ్మాలి. దేవుడు ఉన్నాడని నమ్మాలి, శ్రద్ధగా ఎదుగే ఫలము తప్పకుండా ఇస్తాడని నమ్మాలి. ఇక్కడ ఒక విషయం ఎందుకు ఇది రాయబడిందంటే, దయచేసి వినండి. దేవుడు ఉన్నాడని నమ్ముతుండే మానవుడు దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాడు, కానీ అదే సమయంలో అతను సరిగ్గా ఆ ఫలము పొందడానికి శ్రద్ధగా వెతకాలి. శ్రద్ధగా ఎదిగితేనే ఆ ఫలము పొందుతాడు. తను శ్రద్ధగా ఎదిగే ఫలము దయచేయడం నమ్మను కదా. ఇక దయచేసి వినండి, మరొకసారి చెప్తాను. విశ్వాసం లేకుండా దేవుడు అసాధ్యం, అది ఉంచండి. తర్వాత దేవుడున్నాడని నమ్ముతున్నాడు. దేవుడున్నాడని నమ్మే మానవుడు అదే సమయంలో ఏం నమ్మాలంటే, దేవుని దగ్గర నుంచి ఏ ఫలం పొందుతాడో, ఏ ఫలం పొందాలని, ఏ మేలు పొందాలని, ఏ ఆశీర్వాదం పొందాలని ఈ మానవుడు ఉంటాడో, ఆ ఫలము, ఆ ఆశీర్వాదము, మేలు పొందే వరకు కూడా ఈ మానవుడు ఏం చేసి శ్రద్ధగా వెతకాలి. ఉదాహరణకి ఒక చిన్న విషయం చెప్తాను మీకు. ఒక విద్యార్థి ఒక పాఠ్యాంశంలో ఒక అంశాన్ని అతను చదువుతున్నాడు, ధ్యానిస్తున్నాడు. ఆ యొక్క అంశము, ఆ సబ్జెక్టులో, ఆ పాఠ్యాంశంలో దాన్ని దృష్టి నిలిపి అతను చదువుతున్నప్పుడు దయచేసి గమనించండి. ఆ చదవడం కానీ, దాన్ని అర్థం చేసుకోవడం కానీ, అది దాని ద్వారా ఒక నూతన ఆవిష్కరణ చేయాలని కానీ ఏదైనా సరే ఆ విద్యార్థి లేక మానవుడు చాలా శ్రద్ధగా ఉంటేనే ఆ మానవుడి యొక్క శ్రద్ధ మీదే ఆ మానవుడు యొక్క ఆశీర్వాదం, మేలు ఆధారపడిందని నేను అనుచేస్తున్నాను. ఈ ప్రపంచంలో మనం ఈ కొన్ని వందల సంవత్సరాల నుంచి మనం ప్రపంచ స్థితి గమనించినట్టయితే చాలామంది మానవులు మానవ జీవితంలో అవసరమైనటువంటివి, ఉపయోగకరమైనటువంటివి అనేకమైన నూతన ఆవిష్కరణలు వారు కనిపెట్టి లోకానికి అందించారు. అనేకమైనవి ఇప్పుడు మనం పొందుతున్నటువంటి ఇవన్నీ కూడా దయచేసి వినండి ప్రియమైన వాళ్ళారా, మానవుని యొక్క కృషి ఫలితం. అంచేత అలాగే దేవుని గురించి కూడా మనం గమనించినట్టయితే శ్రద్ధగా ఎతకాలి. అంటే శ్రద్ధగా ఎతకడం అనే మాటకు అర్థం ఏంటంటే, ఈ యొక్క ప్రపంచ చరిత్రలో మనం గమనించినట్టయితే ఏ మానవునైతే శ్రద్ధగా అంటే ఏమాత్రం శ్రద్ధ అనే మాటకి అర్థం ఏంటంటే, దయచేసి అండి, ఏమాత్రం సోమత ఉండకూడదు, బద్ధకం ఉండకూడదు, నిర్లక్ష్యం ఉండకూడదు, నిరాశ ఉండకూడదు, నిరుత్సాహం ఉండకూడదు. దయచేసానండి,
ఇవే ఉండకూడదు. శ్రద్ధగా ఉన్న మానవుడు ఒక అంశం పట్ల శ్రద్ధ నుంచి అంటే ఒక మానవుడు ఆ మానవుడు తన జీవితంలో అడుగులు ముందుకేసినప్పుడు ఎన్ని నిరాశజనకమైన పరిస్థితులు ఆ గమ్యస్థానం చేయడానికి, ఆ పాల్గొనడానికి, ఆ ఆశను పొందడానికి ఎన్ని వ్యతిరేక పరిస్థితులు ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు కూడా ఆ మానవుడు శ్రద్ధగిన మానవుడు కూడా వెనుకం చేయడు, ముందుకు అడుగు వేస్తాడు. అంచేత ఇక్కడ విశ్వాసం ఇక్కడ మనం చూసింటే ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగుగాక. దేవునికి ఇష్టమైన మనుషుడు విశ్వాసం అయినాడు. విశ్వాసం దేవునికి సత్యం. అయితే దేవునికి ఇష్టమైన మనుషుడు విశ్వాసంతో ఉన్నాడు. ఆ విశ్వాసంతో అయిన మనుషుడు శ్రద్ధగా ఎదుగుతాడు, దేవుని సాహసం చేస్తాడు. ఆ శ్రద్ధగా మానవుడు దేవుని యొక్క కృపను బట్టి దేవుని సన్నిధిని అనుభవిస్తాడు. అంతేకాకుండా తన జీవితంలో ఎప్పుడు కూడా శ్రద్ధగా ఉంటాడు, నిరీక్షణ ఉంటాడు, హోప్తో ఉంటాడు. ఎప్పుడు కూడా నిరీక్షణ కోల్పోడు. ప్రపంచ చరిత్ర కానీ ప్రపంచ చరిత్రను మనం గమనించినట్టయితే ప్రియమైన వాళ్ళరా, చాలా సందర్భాల్లో ఎన్నో ఊహించలేని ప్రతికూల పరిస్థితుల్లో, చాలా కష్ట నష్టాల్లో ఆ రెండు మధ్యలో కూడా శ్రద్ధను కోల్పోగా, విశ్వాసాన్ని కోల్పోగా, నిరీక్షణతో విశ్వాసంతోనే జీవించి సాధించి వారు జీవించారు. అయితే ఇక్కడ ఇంకో మాట, అలాగా విశ్వాసంతో దేవునికి ఇష్టమైన మానవుడు, విశ్వాసంగా దేవునికి ఇష్టమైన మనుషుడు ఎవరు? విశ్వాసమైనాడు. విశ్వాసంతో జీవించిన మానవుడు దేవునికి ఇష్టం ఉంటాడు. అంతేకాకుండా ఆ మానవుడు యొక్క క్యారెక్టరిస్టిక్స్ లక్షణాలు చూసినట్టయితే విశ్వాసం ఉన్న మానవుడు దేవునికి ఇష్టంగా ఉంటాడు. అంతేకాకుండా దేవునికి ఇష్టంగా ఉండేటట్టే మానవుడు, ఆ మానవుడు హృదయంలోని దేవుడు ఉంటాడు, దేవుని సన్నిధి ఉంటుంది. కాబట్టి ఆ మానవుడు ఎప్పుడు కూడా శ్రద్ధగా ఉంటాడు, అశ్రద్ధ ఉండదు. మీరు గమనించండి, మీ జీవితాలని మీరు ఎప్పుడైతే దేవునికి అయిష్టంగా ఉంటారో అప్పుడు మీరు అయిష్టత వల్ల దేవుని మానవుకున్న అయిష్టత వల్ల ఏమవుతుందంటే దేవునికి ఇష్టగా ఉండడు. దేవునికి ఎప్పుడైతే ఇష్టంగా ఉండడో దేవుని సన్నిధికి దూరం అవుతాడు. అప్పుడేమవుతుందంటే దయచేసినండి ఈ మానవుల్లోని అశ్రద్ధ వస్తుంది, నిర్లక్ష్యం వస్తుంది. అందువల్ల ఏమవుతుందంటే ఈ మానవుడు దేవుని గురించి ఏమి కూడా పొందలేడు. ఈ అశ్రద్ధ గురించి ఇంకో మాట చెప్తున్నాను. ఈ అశ్రద్ధ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఈ అశ్రద్ధ రావడానికి కారణం ఏంటంటే, నేను ఒక మాట బైబిల్ నుంచి చెప్తున్నాను. అది యాకోబు రాసిన మొదటిగా 5వ అధ్యాయం 5వ వచనం. యాకోబు 1వ అధ్యాయం 5వ వచనం చూస్తే యాకోబు 1:5 మీలో ఎవనికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడుగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికి ధారాళముగా దయచేయువాడు. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. అట్టి మనుష్యుడు దిమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు.
దయచేసి వినండి. ఈ యొక్క వాక్యం చూసినట్లయితే ఈ వాక్యంలోని మనం కావాల్సింది ఏంటంటే ఓ మనుషుడు తన హృదయం సందేహం వల్ల ఆ మానవుడు దివనసుడు ఉంటున్నాడు. దివనసుకుడు తర్వాత తన సంవత్సరం ఎందు ఆశ్చర్యుడు. దివనసుకుడు, ఆశ్చర్యుడు, ఈ రెండు కూడా ఓ మానవుడికి ఏం జరుగుతుంది? ఆ మానవుడి జీవితంలో సందేహం వల్ల. సందేహం చాలా 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 ప్రమాదమైంది. సందేహించేవాడు ఏం పొందలేడు. ఇంత ఇంక నేను మాట చెప్తున్నాను. ఈ సందేహం కలిగిన వాడు అస్థిరుడు, ఇంకోటి ఏంటి దివనసుకుడు. అస్థిరుడు, సందేహం కలిగినవాడు. దీనివల్ల ఏముందంటే దయచేసి వినండి, ఆ మానవుడి జీవితంలో అశ్రద్ధ వస్తుంది. అశ్రద్ధ వస్తుంది. దివనసత్వం, అస్థిరత్వం. దివనసత్వం, అస్థిరత్వం, ఈ రెండు ఫలితం ఏంటంటే అశ్రద్ధ వస్తుంది. అంచేత ఈ అశ్రద్ధ వల్ల ఆ సందేహం అలాగే ఉంటుంది. తన ప్రభుత్వం నుంచి ఏం కూడా పొందలేడు. అంటే జ్ఞానం లేనందువల్ల జ్ఞానం సంపాదించడానికి ప్రయత్నించి సందేహం ఉన్నందువల్ల ఆ సందేహం ఏమవుతుందంటే అతను జీవితంలో అతను దివనసుగా ఉంటాడు. తర్వాత తన సంవత్సరం కూడా అశ్చర్యంగా ఉంటాడు. దివనసుడు అశ్చర్యుడు, ఎవడు సందేహించేవాడు. దివనసుడు అశ్చర్యుడు కాబట్టి అతను తన జీవితంలో అశ్రద్ధ కలిగి ఉంటాడు. ఆ అశ్రద్ధ వల్ల తను ఏం పొందలేడు, తను ఏం సాధించలేడు. బతుకు సంవత్సరం వస్తుంది, అశ్రద్ధ వచ్చేస్తుంది. వాడు ఏం కూడా ప్రభుత్వానికి ఏం కూడా దొరకదు. అంచేత ఇక్కడ దేవుని చూసినట్టయితే దేవుని మీద వచ్చేవాడు ఆయన ఉన్నాడు. నీవు తన నడుకు శ్రద్ధగా ఫలము దయచేయని నమ్మాను కదా అని దేవుడు చెప్తున్నాడు. దయచేసి ఇంకో మాట ఏంటంటే దేవుని వాక్యాన్ని మనం పిలుద్దాం. ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం ఒక వాగ్దానం దేవుడు. ఆయనకి ఇష్టమైన మనుషులు ఎవరు? ఆయనకి ఇష్టమైన మనుషులు ఆయన విశ్వాసం ఉంచుమారే ఆయనకి ఇష్టమైన మనుషులు. ఆయనకి ఇష్టమైన మనుషులే ఆయనతో సహవాసంగా ఉంటారు. అంతేకాకుండా ఆయనకి ఇష్టమైన మనుషులకి భూమి మీద సమాధానము దేవుడు వాగ్దానం చేశాడు. అంచేత ప్రేమైన వాళ్ళరా, ఈ వాక్యాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనిస్తున్నాం. ఎప్పుడు కూడా దేవుని వాక్యంలోనే ఒక మాట నాకు గుర్తుకొస్తుంది. ఫిలిప్పీ 4:5 ఫిలిప్పీ 4:5 ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభు సమీపముగా ఉన్నాడు. దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకును కావలియుండును. ఇక్కడ దయచేసి గమనించండి,
ఈ వాక్యంలోని ప్రభు చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? ఎల్లప్పుడూ ఒక మానవుడు తన జీవితంలోని ఎల్లప్పుడూ కూడా ఆనందిస్తాడు. ఎల్లప్పుడూ ఇక్కడ ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడే, మళ్ళా చెప్తున్నా ఆనందించుడే అంటున్నాడు వాక్యంలో. ప్రభువునందు ఉన్నటువంటి మానవుడు తన జీవితంలోని ఎల్లప్పుడూ ఆనందిస్తాడు. నేను సందేహం లేదు. మళ్ళా అంటున్నాడు, మళ్ళా చెప్తున్నా ఆనందించి అంటున్నాడు. మీ సహనమును సకల జనులకు తెలియబడినది. ఇప్పుడు ఇక్కడ ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించగలిగే ఆ ధన్యత దేవుడు మానవుడు కనిపిస్తున్నాడంటే, ఆ మానవుడు దేవునితో అన్యోన్య సహవాసం చేస్తుంటాడు. అందువల్ల ఆ అన్యోన్య సహవాసం వల్ల ఆ మానవుడు సహనంతో ఓర్పుతోని జీవిస్తాడు. అంతేకాకుండా ఇంకో విషయం ఏంటంటే, ప్రభు ఎప్పుడు కూడా ఆ మానవుడికి సమీపంగా ఉంటాడు. ప్రభు ఎప్పుడు కూడా మానవుడికి సమీపంగా ఉంటాడు. అంటే ఎప్పుడు క్లోజ్గా ఉంటాడు, ఎప్పుడు దగ్గర ఉంటాడు. అంచేత ప్రభు సమీపంగా ఉంటాడు కాబట్టి ఆ మానవుడు ఏ విషయం కూడా చింతించడు. దయచేసి గమనించండి. ఏ విషయం చింతించడు. ప్రార్థన జ్ఞానం చేత కృతజ్ఞతాపూర్వకంగా దేవుని తెలియజేయడు. అప్పుడు సమస్త జ్ఞానం గురించి దేవుని సమాధానం యేసుక్రీస్తు తలంపులను కావాలను. దినాన్న ప్రభువుని ప్రేమించి మనం మాట్లాడుతున్నాడు. ఏ మానవుడు దేవుని విశ్వాసం ఉంచుతాడో ఆ మానవుడు ధన్యుడు. మానవుడు చెప్తాను, కొంచెం మళ్ళీ మీకు రిపీట్ చేస్తాను. ఎందుకంటే విశ్వాసం లేని మానవుడు దేవునికి ఇష్టంగా ఉంటాడు. దేవునికి ఇష్టంగా ఉన్నవాడు ధన్యుడు. ఎందుకంటే దేవునికి ఇష్టంగా ఉన్నవాడు ఏం చేస్తాడంటే, దేవుని నేను ఉన్న విశ్వాసాన్ని బట్టి ఆ మానవుడు ఎంత మాత్రం కూడా వినాశ చెందగా ప్రతి సమయంలో ప్రతి విషయంలో కూడా ఆయన ఆనందంగా సంతోషంగా ఉంటాడు, ఆనందిస్తుంటాడు. అంతేకాకుండా ఆయన చాలా శ్రద్ధగా ఎత్తాడు. దేవుని ఎందుకు విశ్వాసం వల్ల దేవునికి ఇష్టమైన మనుషుడు ఎప్పుడు కూడా శ్రద్ధగా ఎత్తాడు, అశ్రద్ధగా ఉండదు. మనం చెప్పుకున్నప్పుడే ఆ శ్రద్ధగా ఎత్తిన మానవుడికి దేవుడు ఏం చెప్తున్నాడు? ఆ మానవుడు ఎందువల్ల శ్రద్ధగా ఎత్తాడు? ఆ ఫలమును ఆ మానవుడు దేవుడి నుంచి పొందుతాడు. మంచిది. అశ్రద్ధ ఉండదు. దేవుడిని మానవుడికి అశ్రద్ధ ఉండదు. అయితే ఇక్కడ మనం ఎందుకు ఈ అశ్రద్ధ కలిగిన మానవుడు గురించి మనం చేసాం. ఈ మానవుడు అశ్రద్ధ కలిగిన మానవుడికి మరో 2 లక్షణాలు దేవుడు చెప్తున్నాడు. ఏంటది? దిమనస్కుడు, ఆశ్చర్యుడు. అంటే విశ్వాసం ఏమాత్రం కానీ సాతాను మోసగించి మనలోని అది కానీ ఏం చెదిరిపోయిందంటే చాలా ప్రమాదం. ఎందుకంటే ఎప్పుడైతే విశ్వాసం చెదిరిపోయిందో దేవుని విషయం ఉండడు. దేని విషయం ఉండడు సరిగదా. అతను దేవుని వాక్యం నుంచి ఎన్నో విషయాలు దేవుడు చెప్తుంటాడు. అవన్నీ దేవుడు వాగ్దానం చేసి ఆ మానవుడికి ఇవ్వాలనే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కానీ ఈ మానవుడు అశ్రద్ధ వల్ల దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి ఆయన వాగ్దానం చేసినటువంటి ఆశీర్వాదాలు ఏమి కూడా పొందడు. ఎందువలంటే ఆ అశ్రద్ధ. ఈ అశ్రద్ధ కూడా ఎందుకు వస్తుందో మనం చేస్తున్నాం.
సందేహం వల్ల ఈ అశ్రద్ధ వస్తుంది. అందువల్ల మనం దేవుని ఏం పొందడం, ఆఖరికి దేవుని యొక్క సమాధానం కూడా మనం పొందాం. సరే, ఇప్పుడు దేవుని వాక్యం ముందుకెళ్దాం. దేవుని గ్రంథాన్ని మనం గమనించినట్టయితే విశ్వాసంతో జీవించిన మానవుడు గురించి మరొక మాట చూద్దాం. 11:8. హెబ్రీ 11:8. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళెను. చాలు. ఈ వాక్యంలోని ఎన్నోసార్లు చెప్పుకున్నాం, ఇది నేను కూడా చెప్పుకున్నాను. అబ్రహాం పిలువబడినప్పుడు విశ్వాసం అంటే ఆ పిలుపునకు లోబడి తన స్వాస్థ్యంగా పొందిన ప్రదేశానికి బయలుదేరినాను, మరి ఎక్కడికి వెళ్ళాలన్నా అది ఎరుగక బయలుదేరినాను. ఆదికాండం 12 దేవుడు అబ్రహామును పిలిచినటువంటి సన్నివేశం. ఆదికాండం 12 బాగుంటుందండి. ఆదికాండం 12 ఆదికాండం 12 యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను. లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల ఈడు గలవాడు. ఇక్కడ చూసినట్లయితే అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసం బట్టి ఆ పిలుపునకు లోబడ్డాడు. దేవుడు అబ్రహాం పిలిచినప్పుడు దేవుని పిలుపు అబ్రహాం ఏం చేశాడు? లోబడ్డాడు. విశ్వాసం బట్టి దేవుని పిలుపు లోబడ్డాడు అబ్రహాం, మనకు తెలిసిన విషయమే. అలా లోబడినప్పుడు అలా దేవుని పిలుపు విధేయుడిగా ఉన్నప్పుడు అబ్రహాము వాక్యం చూసినట్టే దేవుని పిలుపునకు అబ్రహాము లోబడ్డాడు కాబట్టి నువ్వు ఇలా లోబడినట్టయితే నీకు ఈ యొక్క ఆశీర్వాదం అని దేవుడు చెప్పాడు. 12వ అధ్యాయం 1వ వచనం నేను చదువుతున్నాను. యెహోవా అన్నాడు అబ్రహాముతో, నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించేసినకు వెళ్ళుమా అన్నాడు. ఈ మాట దేవుడు అబ్రహాం చెప్పినప్పుడు అబ్రహాం ఏం చేశాడు? దేవుడు ఏం చెప్పాడో అలాగే అట్టి విధంగానే అబ్రహాము జీవించాడు తన జీవితంలో. అంటే లోబడ్డాడు, దేవుని మాట లోబడ్డాడు. దేవుని మాట యొక్క అంతర్గతంలో ఉన్నటువంటి స్థితిని అబ్రహాము గ్రహించాడు. దేవుడు పిలిచినప్పుడు ఆ పిలుపు లోపల ఎంత పిలుపు అంతర్భాగంలో ఏముందో నేను మీకు మాట చెప్తాను. ఆ పిలుపులో లోబడిన అబ్రహాము ఎంత 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 త్యాగం చేశాడు? నీ దేశం నుండి నీ బంధువుల నుండి తండ్రి నుండి బయలుదేరి నేను జీవి చేసిన వెళ్ళు అన్నాడు.
ఇక్కడ దయచేసి వినండి. దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు ఆ పిలుపు అబ్రహాము లోబడ్డాడు అని వాక్యం ఉంది. లోబడినప్పుడు అబ్రహాము దేవుని పిలుపు లోబడినప్పుడు అతను దేవుని పిలుపు లోబడినప్పుడు అబ్రహాము తన జీవితంలో అనేకమైన విషయాలు అబ్రహాము కోల్పోతాడు, నష్టపోతాడు, విడిచిపెట్టాలి. అయితే దేవుని పిలుపులోని ఆ పిలుపు లోబడినట్టయితే ఏంటేంటి త్యాగం చేయాలో ఏం చేయాలో అన్నీ కూడా అబ్రహాముకు తెలిసి కూడా తాను ఆ పిలుపును లోబడినట్టయితే తాను ఏం కోల్పోతాడో, ఏం త్యాగం చేయాలో, ఎటువంటి పరిస్థితులు ఆయన ముందు చేయాలో అబ్రహాముకు తెలిసినట్టు కూడా ఆ పరిస్థితిలో విశ్వాసం బట్టి దేవుని పిలుపుకు లోబడ్డాడు. ఇక్కడ ఈ మాట ముగిస్తున్నాం. చాలా ముఖ్యమైన పాయింట్ ఇది. చాలామంది జీవితాల్లోని ఇక్కడ చాలామంది తలబడుతుంటారు, అడుగుతుంటాయి. దేవుడు అబ్రహాముతో దేవుడు నీతో కూడా మాట్లాడతాడు, నిన్ను కూడా దర్శిస్తాడు, నిన్ను కూడా ఎన్ని ఏర్పడుతున్నాడో చెప్తాడు, నువ్వు అనుకుని ఏం చేయాలో చెప్తాడు, ఎలా చేయించాలో చెప్తాడు. అంత అయిన తర్వాత మన జీవితంలోని సందేహం వచ్చి మనం ఆలోచిస్తుంటాం. దేవుడు నన్ను పిలిచాడు, నేను ఎలా ఉన్నాడు, అలా వెళ్ళాలంటే దేవుని పిలుపుని బట్టి నేను వెళ్ళలేను. కానీ నేను ప్రేమ చెప్తున్నాను, పర్సన్ ఆధారంగా ప్రేమ వెళ్ళాలి. దేవుని యొక్క పిలుపునకు లోబడిన మానవుడు నీడు. ఏ మానవుడు దేవుని పిలుపు లోబడతాడంటే, దేవుని పిలుపు లోబడినప్పుడు ఆ మానవుడు ఏంటండి కోల్పోయినా సరే దాని గురించి లెక్క చేయడు. దేవుని పిలుపు ఆయన కావాలి, దేవుని లోబడటానికి కావాలి, దేవుని కొరకు త్యాగం చేయడం ఆయనకు కావాలి, దేవుని కొరకు తనకున్నంత కూడా కోరుకోవడం కావాలి. అంచేత విశ్వాసంతో జీవిద్దాం, దేవుని దృష్టిగా జీవిద్దాం, దేవుని పిలుపు లోబడి జీవిద్దాం. నేను ప్రేమించి చెప్తున్నాను, దేవుడిని పిలిచినప్పుడు ఆ పిలుపుని లోబడాలంటే నేనేం చేయాలి? ఆ దినాల్లో నేను దేవుడిని పిలిచినప్పుడు ఆ పిలుపు లోబడాలి. లోబడాలంటే ఏం చేయాలి? నేనేం కోల్పోవాలి? నా జీవితం నేనేం కోల్పోవాలి? ఒక మంచి శాస్త్రైనటువంటి మంచి హోదా కలిగినటువంటి ఒక కేంద్ర ఉద్యోగాన్ని కోల్పోవాలి. ఎడబాయాడు. అంతేకాకుండా ప్రేమ నేను దేవునికి విశ్వాసంలో నేను పిలుపు గమనించాను కాబట్టి నేను ఆయనకి ఇష్టడిగా జీవించాను. ఆయనకి ఇష్టడిగా జీవించాను కాబట్టి నేను ఆయన బట్టి నేను శ్రద్ధగా వెతికాను, అన్వేషించాను. నా అన్వేషణ ఫలించింది, దేవుడు వాళ్ళతో నెరవేరింది. అంతేకాకుండా దేవుడు నాకు ఇచ్చింది ఏంటి? ఆయన విశ్వాసం ఉంచి ఆయన పిలుపు రావనప్పుడు దేవుడు నేను పొందింది ఏంటంటే ఎల్లప్పుడూ ప్రభువునందు
ఆనందకరే ఒక ధన్యత దేవుడు ఇచ్చాడు. ఎల్లప్పుడూ నా యొక్క జీవితంలో ఆజ్ఞ పొందాను. కాబట్టి ఇంకా చాలా ముగించుకుందాం, ప్రార్థిస్తున్నాం. అబ్రహాం దేవ, ఇస్సాకు, యాకోబు దేవ, తండ్రి మీకు స్తోత్రాలు. దేవ, మీ వాక్యాన్ని మేము తీసుకున్నాం తండ్రి. విశ్వాసం లేకుండా దేనికి ఇష్టంట అసాధ్యం అని దేవుని దగ్గరికి వచ్చినాడు. ఆయన ఉన్నాడు నీవుతో నడివాడికి మనం దయచేసి నమ్మను కదా అని తల్లి ఈ వాక్యం నేర్చుకున్నాం. దేవానికి స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధ మీ అందరి విశ్వాసంతో తండ్రి మేము నీకు ఇష్టమైనటువంటి జీవిస్తాం. జీవించినప్పుడు మేము శ్రద్ధగా వెతుకుతాం. అలా శ్రద్ధ వెతికినప్పుడు మా జీవితాల్లో మేము ఎల్లప్పుడూ ఆనందిస్తాం. అటువంటి ఆనందము, సమాధానము ఎల్లప్పుడూ మేము అనుభవించమని నేను ఆలోచిస్తున్నాను. మీ వాక్యం విన్నటువంటి మీ బిడ్డల్ని విజయించి ఆస్వాదించి నేను మేంపరచుకున్నాను. యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. బ్లెస్సింగ్. దయచేసి ఆశీర్వదిస్తున్నాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయో, తండ్రి దేవుని యొక్క ప్రేమయో, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం, సమాధానం, ఆదరణ మనకున్నప్పుడు ప్రేమించే వారికి సదాకాలం తోడని కాపాడును గాక. ఆమేన్. హల్లెలూయా.